ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఖర్గేతో భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నట్లుగా సీఎం తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోనికి రాబోతోంది. నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరిలో ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీ పుట్టా మహేష్ ఒకరేనన్నారు. పుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎగ్గొట్టు, పూలగొట్టు, చెడగొట్టు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఎట్లా అడుగు పెడతావు అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణలో విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పగరబాలు పలుకుతుందే తప్ప బడ్జెట్లో సరైన నిధులు కేటాయించడం లేదంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు. జేఎన్టీయూ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాగునీటి సదుపాయం తదితర అంశాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాజమహేంద్రవరంలో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ఆదిరెడ్డి శ్రీనివాస్, ముఖ్య అతిథిగా కలెక్టర్ కీర్తి చేకూరి కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో మరుపూరు సమీపంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 3 టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని నేడు ఉగాది పండుగ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభిస్తారు. విజయవాడలో నేడు వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో సంచలనం సృష్టించిన ₹1 కోటి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ప్రధాన సూత్రధారితో సహా 4గురిని అరెస్టు చేసి 77.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెరుమాళ్లు వేణుగోపాల్ అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా గురువపాలెంలో హార్డ్వేర్ షాప్లో చోరీ జరిగింది. 11,50,000 రూపాయలు విలువ చేసే హార్డ్వేర్ సామాన్లు దుండగులు ఎత్తుకెళ్లిపోయారని యజమాని చెప్పాడు. కడప జిల్లా రాజంపేటలో మెకానిక్ షెడ్ లో ఉన్న 6 బైకులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాఖలో పలు దేవాలయాలకు వంట గ్యాస్ సెగ తగులుకుంది. గ్యాస్ కొరతతో దేవాలయాల్లో ప్రసాదాలు, ఉచిత అన్నదానాలు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఆలయాల అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సిఐటియు 12వ మహాసభలు ఏప్రిల్ 1-2 తేదీల్లో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ను నేతలే ఆవిష్కరించారు. ప్రజలు, కార్మిక వర్గ శ్రేయాభిలాషులు మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన కళారత్న ఉగాది పురస్కారాల మెమోంటోలను ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర అత్యద్భుతంగా రూపొందించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ఈ మెమోంటోలను తహసీల్దార్ గోపాలకృష్ణ సందర్శించి శిల్పుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. విశాఖపట్నంలో గాడ్స్ లుక్ పేరుతో వన్ డే బ్యూటీ సెమినార్ నిర్వహించారు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు స్కిన్ ప్రిపరేషన్, మేకప్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని వివరించారు.
వివిధ రకాల ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించింది. 40 మందికి కళారత్న అవార్డులు, 124 మందికి ఉగాది పురస్కారాలను అనౌన్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాను తక్షణమే అరికట్టాల్సిందిగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ ను సేవిస్తూ పట్టుబడడం సిగ్గుచేటని ఆరోపించారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి తీరు మార్చుకోకపోతే సాధువులు ఆయన ఇంటిని ముట్టడిస్తారంటూ ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం భైరవానిపేటలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ప్రతి వీధికి రోడ్డు సదుపాయం కల్పించడమే లక్ష్యంగా తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కడప నగర పాలక సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాల్సిందిగా మేయర్ పాకా సురేష్ రిక్వెస్ట్ చేశారు. 17 కోట్ల ప్రభుత్వ బకాయిల కోసం ముఖ్యమంత్రికి లేఖ రాసినప్పటికీ స్పందన రాకపోవడంతో న్యాయ పోరాటానికి దిగినట్లుగా తెలియజేశారు. రేపల్లెలో ఫ్లెక్సీలు చించివేసిన వివాదంలో వైసీపీ ఇన్ఛార్జి పీటా మోహన్ కృష్ణపై కేసు నమోదైంది. ప్రధాన రహదారిపై ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను మోహన్ కృష్ణ తొలగిస్తూ ఉండగా అడ్డుకున్న సీఐను పీటా మోహన్ కృష్ణ పక్కకు తోసివేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో పీటా మోహన్ కృష్ణతో పాటు 18 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అనకాపల్లి జిల్లా పెద్దతాడి గ్రామంలో ఫార్మా వ్యర్థాలను దగ్ధం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణిశెట్టి డిమాండ్ చేశారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ జగ్గంపేటలో లారీ డ్రైవర్ల ఆందోళనకు దిగారు. నోటీసులు ఇవ్వకుండా స్థలాలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో వారు ఆందోళన బాట పట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వాసవి కలెక్షన్ షాప్ లో 18,000 రూపాయలు విలువ చేసే వస్తువులను మాయమాటలు చెప్పి 6 మహిళలు దోచుకెళ్లిపోయారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో ఈ ఘటన జరిగినట్లుగా షాప్ యజమాని తెలిపాడు. విశాఖ నగరంలో పైడమాంబ అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. లక్షలాది మంది ఈ జాతరలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత జగన్ దళితులతో రాజకీయాలు చేశారు అంటూ తిరుపతి జిల్లా బీజేపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నాయకులకు అధికారం కోల్పోయినా వారి దురహంకారం మాత్రం ఇంకా మారలేదంటూ వారు మండిపడ్డారు. విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్రనగర్లో జనం మధ్య బాణాసంచ తయారీ కేంద్రాన్ని పెట్టిన దామోదర శివకృష్ణ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి యజమానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కర్ణాటక పోలీసులు పర్యటించారు. పట్టణంలో కీర్తన గోల్డ్ ఫైనాన్స్ లో కర్ణాటకకు చెందిన పోలీసు బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఒక దొంగతనానికి సంబంధించిన కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. వాహనాల సైలెన్సర్ను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు ఫైన్ విధిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. భయంకరమైన సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్తో ధ్వంసం చేస్తున్నామని కూడా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ ఆశ్రమ పాఠశాల హాస్టల్లోనికి రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రావడంతో బాలికలు పరుగులు తీశారు. బాలికల పట్ల దురుసుగా ప్రవర్తించాడని వాపోయారు. హైదరాబాద్ పాత శాసన మండలి భవనం వద్ద పాము హల్చల్ చేసింది. పామును చూసి పోలీసు సిబ్బంది భయభ్రాంతులకు గురికాగా పామును డ్యూటీలో ఉన్న మలక్పేట ట్రాఫిక్ పిఎస్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చాకచక్యంగా పట్టుకుని దీంతో ఉన్నతాధికారులకు వెంకటేష్ నాయక్ ను అభినందించారు. కామారెడ్డి జిల్లా తెల్గపూర్ శివార్లలో ఎలుగుబంట్లు కలకలం రేపుతున్నాయి. వరి పొలాల్లో ఎలుగుబంట్లు తిరుగుతూ ఉండటంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్లో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. తనిఖీలో 1400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు సంక్రాంతి శివను అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్-ఐటీ విద్యార్థిని మల్లిపూడి తేజస్విని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని చనిపోయిందంటూ టీఎస్ఏఎస్ విద్యార్థులు మండిపడ్డారు. పోలవరం జిల్లా రాజవోమంగి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. స్టేషన్ ఎస్ఐ 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచార వ్యాపారం చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటూ అన్సారీని అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఓఎస్టీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు హోటల్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడిలో 16 డొమెస్టిక్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎర్రగడ్డపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి అనంతయ్య మృతి చెందాడు. కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థిని శ్రీ విద్య ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. తనపై దొంగతనం ఆరోపణలు మోపి హాస్టల్లో సీనియర్లు కొట్టారనే మనస్తాపంతో అమ్మమ్మ ఇంటి దగ్గర శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థిని శ్రీ విద్య ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. తనపై దొంగతనం ఆరోపణలు మోపి హాస్టల్లో సీనియర్లు కొట్టారనే మనస్తాపంతో అమ్మమ్మ ఇంటి దగ్గర శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మధురా నగర్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ మేరకు దాడి చేశారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను అదుపులోనికి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జిల్లా కలెక్టర్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్ లో రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో తుపాకులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి ఒక పిస్టల్, 18 సజీవ రౌండ్లు, 2 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల్సిందిగా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ లో పలు హాస్పిటల్స్ లో డాక్టర్ గా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌండ్ల శిరీష అనే మహిళ రోగులకు మత్తు మంది ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను నొక్కేస్తోందని పోలీసులు తెలిపారు. దొంగతనానికి సహకరిస్తున్న ఆమె భర్తను కూడా అరెస్టు చేశామన్నారు. జహీరాబాద్ లో దొంగలు పట్టపగలే 8 లక్షల రూపాయలు చోరీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో బైక్ ఆపి లోపలికి వెళ్లడాన్ని గమనించిన దొంగలు డిక్కీలో నగదును నిమిషాల వ్యవధిలోనే మాయం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడ సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. పూర్తిగా కుళ్లిపోవడంతో ఆనవాలు సరిగా లేవని పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత వివరాలు వెల్లడిస్తామంటూ సీఎం మహేందర్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో గ్యాస్ కొరత ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం క్లారిటీ ఇచ్చింది. గ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులు ఎలాంటి నిజం లేదంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ అనే కిరాణం వ్యాపారి చేతులు దారుణంగా మోసపోయామని బాధితులు హనుమకొండలు దీక్షకు దిగారు. అధికారులు స్పందించి న్యాయం చేయాల్సిందిగా వారు వేడుకున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలి దినేష్ ఫిషింగ్ హార్బర్ గురించి మత్స్యకారుల అనుమానాలు క్లియర్ చేశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకు నాంది పలికింది చంద్రబాబు అని మంత్రి కొల్లు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లిలో ఫ్లెక్సీలు చించివేత ఘటనపై స్పందించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రశాంతమైన రేపల్లిలో కొంతమంది చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో యాప్లను డౌన్లోడ్ చేసుకోమని వచ్చే ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సిపి సజ్జనార్ హెచ్చరించారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్ అధికారులతో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. బలిమేల ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టులు దాడి చేసి 38 మందిని హత్య చేసిన ఆనాటి దారుణమైన మారణకాండ పోలీసు యంత్రాంగానికి తీరని ఆవేదనను మిగిల్చిందని చెప్పారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మజీపేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. చిరుత కళేబరాన్ని నుంచి కాళ్లు, గోళ్లను తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి పాలనలో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ పార్టీ అంటేనే దాడులు పార్టీ అంటూ విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై దాడి చేసి వారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్లో వైసీపీ నేతలు ధర్నా చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించి తిరుమల ప్రతిష్టను, ధర్మాన్ని కాపాడాల్సిందిగా నినాదాలు చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో శ్మశాన వాటిక సమస్యను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిష్కరించారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ జిల్లా పెద్దేమూలు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆర్ఐ సైమంట్కు 15,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గ్యాస్ సిలిండర్ను దుండగులు దొంగిలించారు. కృష్ణాపురానికి చెందిన ఓ షాపులో సిలిండర్ను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కోకని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేపడితే మహిళలపై దాడి చేయడం అమానుషమైన చర్యగా భావించారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కర్నూలు మెడికల్ కాలేజీలో కట్టెల పొయ్యిపై మంటలు వండుతున్నారు. విద్యార్థులకు కనీస మెను ప్రకారం భోజనం కూడా పెట్టలేకపోతున్నామంటూ నిర్వాహకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కుందారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కళ్లు తాగి డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఎర్రచందయ్య అనే వ్యక్తిని గీత కార్మికుడు మల్లాగౌడ్ పోలుకు కట్టేసి కొట్టాడు. మున్సిపాలిటీల పదవీకాలం ముగియడంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా ఘన వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల మందిని చిట్ ఫండ్స్ నడుపుతూ మోసానికి పాల్పడిన సంస్థ ఎండీ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కాగా బాధితులకు 1.11 కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్లు ఆ దర్యాప్తులో తేలిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పాలకవర్గ సన్మాన కార్యక్రమం జరిగింది. చౌటుప్పల్ గెలుపులో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్క నాయకునికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడిని తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ ఆఫీస్ నుంచి 4 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చికెన్ సెంటర్పై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాపుల్లో కుళ్లిపోయిన చికెన్ నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శారదాల 40వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని మంత్రి సీతక్క కొనియాడారు. రవీంద్ర భారతిలో ఓంకార్ శత జయంతిలో పాల్గొన్న మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరామనవమి ఊరేగింపు నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న ధూల్పేటలో ఘనంగా శ్రీరామనవమి ఊరేగింపు ప్రారంభమవుతుందని, హనుమాన్ ఆలయం నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగుతుందని ఆయన తెలిపారు.
6 ప్రధాన నగరాల మధ్య 24 గంటల్లో పార్సెల్స్ ను డెలివరీ చేసే నెక్స్ట్ డే డెలివరీ స్పీడ్ పోస్టు సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. కార్యక్రమంలో మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. బిట్ కాయిన్ స్కామ్లో నిందితుడికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతను 20,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్లుగా ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ముంబైలో ఆల్ఫోనో మామిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తోటల నుంచి పంట దిగుబడి సరిగా లేకపోవడం వల్ల ధరలు పెరిగాయంటూ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఒక మర్డర్ కేసులో నిందితుడు ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది. ఉత్తరప్రదేశ్లోని బాదాన్ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తమిళనాడులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కోయంబత్తూరులో దాదాపుగా 7 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఈ నగదుకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ 500 కోట్ల భోజనాల పంపిణీ మైలురాయిని స్మరించుకునే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించారు. లోక్సభ నుంచి సస్పెన్షన్ కు గురైన 8 మంది ఎంపీలు పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి తమ నిరసన వెలిబుచ్చారు. తమిళనాడులో కడలూరు కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తనిఖీలు చేపట్టారు. పోలీసు బలగాలు చేపట్టిన తనిఖీల సందర్భంగా బాంబులేవీ లేవని తేలింది. హిమాచల్ ప్రదేశ్లో మంచుపాతం కొనసాగుతోంది. కిన్ననూరులో మంచు వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్లో కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని జల్లెడ పట్టారు. తీరా అది ఫేక్ కాల్ అని తేలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక భాషాభిమానులు బెంగళూరులో ఆందోళనలు నిర్వహించారు. రైల్వే పరీక్షలో కన్నడ భాషకు ప్రాధాన్యం లభించడం లేదంటూ వారు నిరసనకు దిగారు. క్లీన్ ముంబై పేరుతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి యాక్టర్ అక్షయ్ కుమార్ మద్దతు ప్రకటించారు. తన వంతుగా ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని చేపడతానని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో పోర్టుల నియామకానికి రక్షణ శాఖ నడుం కట్టింది. ఇందుకోసం వివిధమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతోంది.